హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నుంచి విడుదలైనటువంటి జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నవరత్న కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ పొజిషన్స్ వచ్చేసి ఆల్ ఇండియా పొజిషన్స్ అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ అండ్ బీఈ అర్హత ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ప్రత్యేకంగా రాత పరీక్ష ఎటువంటిది కండక్ట్ చేయరు సెలక్షన్ ప్రాసెస్లో. ఇక జీతం చూసుకుంటే 1,60,000 వరకు మంత్లీ శాలరీ వస్తుంది. దాదాపుగా 15 నుంచి 16 లక్షల సిటీసీ వరకు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా గొప్ప అవకాశం ఏంటంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది డైరెక్ట్ ఇంటర్వ్యూగానే సెలక్షన్ అనేది జరుగుతుంది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొచ్చాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ యాజ్ యూజువల్గా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక మీరు చిన్న లైక్ ఇస్తే నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జాబ్ సంబంధించినటువంటి వీడియోస్ మీకోసం తీసుకురావడానికి. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో ప్లీజ్ వాళ్ళకు కామెంట్ చేయండి, ఐ హ్యావ్ అప్లైడ్ అన్నట్టుగా. సో దట్ నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది నా వీడియోస్ని చూసి అప్లై చేసే వారి కోసం. ఇక మనం వీడియోలకు ముందుగా వెళ్తే నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్య అంశాలు చూసుకుంటే ఎవరు అప్లై చేయొచ్చు అనేది చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి బీటెక్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ పూర్తి చేసిన వారు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అండి. ఇది నెల జీతం చూసుకుంటే 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. సంవత్సరానికి సుమారుగా 15 నుంచి 16 లక్షలకు సంబంధించిన ప్యాకేజ్ సిటీసీ ఉంటుంది. జీతం వచ్చేసి సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎన్హెచ్పిసికి ఎలాంటి ప్రత్యేక రాత పరీక్ష లేదు. గేట్ 2024 లేదా గేట్ 2025 స్కోర్ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారానే డైరెక్ట్గా సెలక్షన్ అనేది జరుగుతుంది. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఉండొచ్చు ఎన్హెచ్పిసి వారికి సంబంధించిన ఆఫీసర్స్లలో. ఇక సంస్థ వివరాలు ముందుగా చూసుకుంటే ఎన్హెచ్పిసి అనేది నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఈ సంస్థలో నోటిఫికేషన్ విడుదలైంది. జాబ్ టైప్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇది ఒక నవరత్న ఎంటర్ప్రైజ్ పర్మనెంట్ బేసిస్ కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేయండి అండ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మొత్తం ఖాళీలు చూసుకుంటే ఇవి 72 ఉన్నాయండి. ట్రైనీ ఇంజనీర్ సివిల్ కింద వచ్చేసి 11 పోస్టులు ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కింద 35 పొజిషన్స్ ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్ మెకానికల్ కింద 26 పొజిషన్స్ ఉన్నాయి. ఈ పోస్టులు అనేది కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మాత్రమే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద ఈ నోటిఫికేషన్ని వాళ్ళు విడుదల చేశారు. శాలరీ వివరాలు చూసుకుంటే ట్రైనీ ఇంజనీర్ కింద ఆల్ బ్రాంచెస్కి వచ్చేసి 50,000 రూపీస్ నుంచి 1,60,000 రూపీస్ వరకు ఐడియా పే స్కేల్ కింద ఉంటుంది. బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ ఫెసిలిటీ, పిఎఫ్, పెన్షన్ అండ్ గ్రాట్యుటీ అనేది ఈ జాబ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి పే స్కేల్ అనేది ఇస్తున్నారు. సంవత్సరానికి సుమారుగా 15 లక్షల నుంచి 16 లక్షల రూపాయల ప్యాకేజ్ ఉంటుంది. ఇక విద్యా అర్హతలు చూసుకుంటే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీని కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అండ్ సివిల్ ఇంజనీరింగ్ వారు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్స్ వారు, మెకానికల్ సంబంధించినట్లయితే మెకానికల్ ప్రొడక్షన్ థర్మల్ ఆటోమేషన్లో పాస్ అయిన వారు, కంప్లీట్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అభ్యర్థులు తప్పనిసరిగా గేట్ 2024 లేదా గేట్ 2025 పరీక్ష రాసి వ్యాలిడ్ స్కోర్ కార్డ్ కలిగిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి అందరికి కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ వచ్చేసి 6/4/2026 నాటికి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఇక ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నో ఎక్స్పీరియన్స్ అనేది రిక్వైర్డ్. ఇది ఎంట్రీ లెవెల్ ఆఫీసర్ ట్రైనీ ఇంజనీరింగ్ పోస్ట్ కాబట్టి ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకున్న వారు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే
ఎటువంటి సపరేట్గా రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు. గేట్ స్కోర్ ద్వారా 2024 లేదా 25 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. ఇంకా గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇక వెయిటేజ్ చూసుకుంటే గేట్ స్కోర్ వారికి 75% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ పర్ఫార్మెన్స్కి 5% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ 20% వెయిటేజ్ అనేది పర్సనల్ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్కి వెయిటేజ్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు తీసుకుంటే ఓబీసీ వారికి, నాన్ క్రీమీలేయర్ వారికి మాత్రమే 600 రూపీస్ ఉంటుంది. దానికి జిఎస్టీ అదనంగా ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ మహిళలు, పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. ఫీజు లేదు కాబట్టి మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ట్రై యువర్ బెస్ట్. ఇంకా పోస్టింగ్ మరియు జాబ్ లొకేషన్ చూసుకుంటే స్టేట్ అండ్ సిటీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. దేశంలో లేదా ఎన్హెచ్పిసి జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్స్ ఉన్న విదేశాలలో కూడా పోస్టింగ్ ఉండవచ్చు. ఎవరైతే అబ్రాడ్కి చూస్తున్నారో వెళ్ళాలనుకున్న వారికి కూడా బై లక్ పొజిషన్స్ వచ్చేది ఉంటే అక్కడ కూడా ఈ పొజిషన్స్ అనేది వేకెన్సీని ఫిలప్ చేస్తారు. జాబ్ బేసిస్ వచ్చేసి ఇది పూర్తిగా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. కానీ మొదటి సంవత్సరం అనేది ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత పర్మనెంట్ జాబ్ అనేది అవుతుంది. ఇక పరీక్ష విధానం అనేది చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ అనేది రిటర్న్ టెస్ట్ అని లేదు. కాకపోతే మీరు రాసిన గేట్ 2024 లేదా గేట్ 2025 పరీక్షల్లోని 100 మార్కుల నార్మలైజ్డ్ స్కోర్ని పరిగణలోకి తీసుకుంటారు. 2 సంవత్సరాలు అంటే 2024 అండ్ 2025లో గేట్ రాసిన వారు ఎవరైతే ఉంటారో ఏ సంవత్సరంలో ఎక్కువ బెస్ట్ స్కోర్ వస్తుందో దాన్ని మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక పరీక్ష సిలబస్ అనేది చూసుకుంటే సివిల్కి వచ్చేసి గేట్ పేపర్ కోడ్ సిఈ, ఎలక్ట్రికల్కి గేట్ పేపర్ కోడ్ EE, మెకానికల్ గేట్ పేపర్ కోడ్ అనేది ME వారికి ఈ పరీక్ష సిలబస్లో గేట్లో వాళ్ళు రాసిన వారే ఉండాలి. సెలక్షన్ పూర్తిగా గేట్ స్కోర్ ద్వారానే ఆధారపడి ఉన్నందున సంబంధిత గేట్ సిలబస్ మాత్రమే వర్తిస్తుంది. ఎలా అప్లై చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత కెరియర్ సెక్షన్లో నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. అప్లై పై క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు గేట్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ సంబంధించింది ఓపెన్ అవుతుంది. మీ గేట్ 24-25 రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఫోటో, సిగ్నేచర్ మరియు డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫీజు చేయాల్సింది ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ ఫీజు ఉందో ఓబీసీ వారికి వారు అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి. అప్లై చేయడానికి డైరెక్ట్గా లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించింది నోటిఫికేషన్ లింక్ నేను ఇస్తాను కాబట్టి మీరు ఆ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు మెయిన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కెరియర్ ఉంది. మీరు జస్ట్ కొంచెం స్క్రాల్ చేసితే మీకు ఈ విధంగా మనం మాట్లాడుకున్నటువంటి డిస్క్రిప్షన్ సంబంధించినటువంటి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ ఉందండి. మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ కంప్లీట్గా నోటిఫికేషన్లో ప్రతి ఒక డీటెయిల్ని చదవండి. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు మైన్యూట్ డీటెయిల్స్ అనేవి కూడా మనం మిస్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే కొన్ని అప్లికేషన్ సంబంధించిన స్కాన్ డాక్యుమెంట్స్ ఏ సైజులో ఏ ఫార్మాట్లో ఉంచాలనే డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసేవారు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాతనే అప్లై చేయాలని కోరుకుంటున్నాను నేను. ఇక మనము గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. ఈ నోటిఫికేషన్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి వర్తించదు. ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఓన్లీ ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి. ఎంపికైన అభ్యర్థులు 4 సంవత్సరాలు పనిచేయడానికి సర్వీస్ బాండ్ రాయాల్సి ఉంటుంది. ఓబీసీ వారికి 4 లక్షల సర్వీస్ బాండ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ వారికి 2 lakhs ఆఫ్ సర్వీస్ బాండ్ రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. తప్పులు ఉంటే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క డీటెయిల్స్ నింపండి. లాస్ట్ డేట్ వరకు వేచి చూడకుండా ముందే అప్లై చేసుకోండి. ఇంకా లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి
6th of April 2026కి లాస్ట్ డేట్ ఉంటుంది. కానీ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయ్యేది మాత్రం 16th of March 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోవడం. డోంట్ వెయిట్ టిల్ లాస్ట్ డేట్. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అండ్ ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వారికి తెలిసిన వారికి ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో వారందరితో కూడా షేర్ చేయండి. మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇక మీకు ఎటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు అడగండి, నేను మీకు రివర్ట్ ఇస్తాను. ఇక వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.